178 ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహన మెక్కిన స్వామి పరమేశ్వరుడే పార్వతితోనూ నంది వాహన మెక్కెనుగా శశీంద్రుడు తారాదూషదేవుడు వాయువుల దేవుడు గరుడ గంధర్వ యక్షుడు కిన్నెర నారంగంబుర మహనీయుడు అత్రిగమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు రంగావూర్వశి మేనక తిరుతమ ఆడుతూ పాడుతూ పయనమయ్యే కృష్ణుడు రంగారు తీరి బంధు జనాలు కైదు తీరి శ్రీనివాసుడు సుఖముని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడు. స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తుడు ఎదురే వెళ్లి శ్రీనివాసుడే వందనమిడుతూ సుఖమునితోనే ఇదులని సర్వం నీవై ఉండగా స్వామి వేరెవరితో పనియేరా. శ్రీనివాసుడే చిల్లగులతో సుఖముని వెంట నడిచెనుగా పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామలతో నిలిచెనుగా సుఖముని జన్మ ధన్యం అంటూ దేవతలందరూ పలికెనుగా. ఈ సమయంలో శ్రీనివాసుడు పెళ్లివారికి ఆకాశరాజు స్వాగతం ఇస్తున్నాడండి. మేము ఒక ఊరేగింపే పెడతామంటే కాదండి, మాకు 2 ఊరేగింపులు కావాలన్నారు అమ్మగారు. ఈ సమయంలో చక్కగా స్వాగతం సుస్వాగతం అంటూ మళ్ళీ ఆ ఇంటి దగ్గర నుంచి ఆ స్వామి ఏ విధంగా కళ్యాణ సేవలకు బయలుదేరి వెళ్ళాడో ఆ విధంగా బయలుదేరి కోలాటంతో కోలాహలంగా బాజా భజంత్రీలతో భగవన్నామ సంకీర్తనలతో వద్దామండి. కుర్చీలు తీసి మీరంతా కూడా ఊరేగింపుకి